నమస్తే, మనమున్నాం 9M హాస్పిటల్ బై అంకురా బర్త్ అండ్ బేయాన్ హాస్పిటల్ ఇన్ గచ్చిబౌలి. సో హైదరాబాద్లోనే ఒక బ్రాంచ్ అని చెప్పుకోవచ్చు, ఇంకెక్కడా లేదు. అలాగే పూణేలో ఒక బ్రాంచ్ ఉంది. సో 9M హాస్పిటల్లో ఉన్నాం. ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వడాన్ని పునర్జన్మతో సమానం అంటారు, ఎందుకంటే ఆ స్త్రీ చావు అంచుల వరకు వెళ్ళొస్తుంది కాబట్టి. అలాగే ఒక కపుల్ ఒక ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్నప్పుడు ఎలా వెళ్ళాలి, ఎవరి త్రూ వెళ్ళాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలని చాలా డౌట్స్ ఉంటాయి. అలాంటివన్నింటినీ కూడా వన్ అండ్ ఓన్లీ స్టాప్ 9M హాస్పిటల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడికి వస్తే పిల్లలు కనడం అనేది ఒక బాధ్యత. అలాంటి బాధ్యతని మనకు ఒక జాయ్ఫుల్ వాతావరణంలో వీళ్ళు మనకి చేసిస్తారు. హాస్పిటల్కి వచ్చామన్న ఫీలింగ్ కూడా మనకి కలగదనమాట. సో ఇక్కడ మనం 9M హాస్పిటల్లో ఉన్నాం. ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, డెలివరీకి సంబంధించి ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు, ఎటువంటి సీనియర్ కన్సల్టేషన్స్ ఇక్కడ ఉన్నారు, ఎటువంటి డాక్టర్స్ ఉన్నారు, లోపల ప్రొసీడర్స్ ఎలా జరుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలని ఉందా? రైట్, ఇంకా లేట్ చేయకుండా హాస్పిటల్లోకి వెళ్దాం. అట్మాస్ఫియర్ ఎలా ఉందో చెక్ చేద్దాం. కమాన్. మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ జోష్నా గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడదాం. 9Mలో ఆవిడ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు, ఇక్కడ ఏ విధంగా ఒక కపుల్ని ట్రీట్ చేస్తారు అనేది ఆవిడ మాటలోనే ఉందాం. నమస్తే జోష్నా గారు. నమస్తే. హౌ ఆర్ యు అండి? ఐఎమ్ గుడ్. సో అసలు అంకురా హాస్పిటల్స్లో మీరు ఎప్పటి నుంచి, అంటే ఈ 9M వింగ్లో ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? 9M బై అంకురా అనేది చాలా రీసెంట్గా పెట్టిన హాస్పిటల్. అంకురా హాస్పిటల్స్ చాలా ఏళ్ల నుంచి హైదరాబాద్లో ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేసి వాళ్ళు చాలా మెరుగైన సేవలు ఇస్తూ ఉన్నారు. ఈ 9M అనేది వాళ్ళు కొత్తగా పెట్టిన కాన్సెప్ట్తో వచ్చారు. ఈ ఆడవాళ్ళకి అండ్ చిల్డ్రన్, పిల్లలకి ఒక మంచి కేర్, పర్సనలైజ్డ్ అటెన్షన్తో కేర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో పెట్టిన హాస్పిటల్ అనమాట. సో ఇది పెట్టి ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అవుతుంది. నేను ఇక్కడ మార్చ్ నుంచి పనిచేస్తాను. 9M మోటో ఏంటంటే, అంటే చాలా వరకు కూడా ఫెర్టిలిటీకి సంబంధించి సెపరేట్ వింగ్స్ ఉన్నాయి. అసలు 9M ఉద్దేశం ఏంటి? 9M అనే కాన్సెప్ట్ వీళ్ళకి పెట్టినందుకు కారణం ఏంటంటే, ఈ 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ, బర్త్ అండ్ బియాండ్ అనే ట్యాగ్తో వచ్చారు. అంటే ఇక్కడ మేము ఎప్పటి నుంచో, నేను ఇప్పుడు 2002 నుంచి ఈ ఫీల్డ్లో ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ఈ ఫీల్డ్లో పనిచేస్తున్నాను. మోర్ దెన్ 19-20 ఏళ్ళుగా. ఇక్కడ ఎన్నో హాస్పిటల్స్లో హైదరాబాద్లో వర్క్ చేసి ఇప్పుడు నేను 9Mలో చేరాను. వీళ్ళతో ఉన్న ర్యాపో ఏంటంటే, నేను ఎలా అయితే ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీలో వాళ్ళ 9 నెలల్లో వాళ్ళ కేర్, వాళ్ళ డెలివరీ అప్పుడు ఒక పాజిటివ్ చైల్డ్ బర్త్ ఎక్స్పీరియన్స్, అంటే వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ఈ సంతోషమైన సమయంలో వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చి వాళ్ళని ఇంటికి ఆనందంగా పంపించాలి అనే ఉద్దేశంతో నేను కేర్ ఇవ్వాలనుకుంటాను. సో ఈ 9M వాళ్ళకు కూడా అదే ఉద్దేశం ఉండి, వాళ్ళు కూడా ఇలా పర్సనలైజ్డ్ అటెన్షన్తో ఒక పేషెంట్కి ఎప్పుడూ గుర్తుండిపోయేటట్టు ఒక కేర్ ఇవ్వాలి అనే భావనతో ఉన్నారు కాబట్టి నాకు చాలా నచ్చింది. ఓకే, అంటే మీరు 20 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు డెలివరీ విషయంలో చాలా చేంజెస్ గమనించుంటారు కదా, ఎటువంటి చేంజెస్ వచ్చాయంటారు? డెలివరీస్ ఎప్పటి నుంచో ఒకేలా జరుగుతాయి. నేచర్ అనేది ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు న్యాచురల్ చైల్డ్ బర్త్కి ఇంపార్టెన్స్ ఈ మధ్య కాలంలో చాలా పెరిగింది. సో నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి అందరికీ ఒక ఫీలింగ్ వచ్చినప్పటి నుంచి అందరూ డాక్టర్లు సిజేరియన్ చేసేస్తారని. కానీ ఇక్కడ మాకుండే ఫెసిలిటీస్ చూస్తే న్యాచురల్ చైల్డ్ బర్త్లో కూడా ఎంత బాగా చేయొచ్చు, ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అనేది పేషెంట్స్కి చూడంగానే అర్థమైపోతుంది. మా ఉద్దేశం కూడా అదే, దట్ వాళ్ళకి వచ్చినప్పటి నుంచి వాళ్ళకి 9 నెలల్లో న్యాచురల్ చైల్డ్ బర్త్కి కావాల్సిన కాన్ఫిడెన్స్, వాళ్ళలో మోటివేషన్, కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళ బాడీ మీద వాళ్ళకి ఒక కంట్రోల్ ఉండి వాళ్ళు చక్కగా డెలివరీ ప్రాసెస్లో మాకు సహకరించి ఈజీగా డెలివరీ అయిపోయి వెళ్ళాలి అనే ఇంటెన్షన్తో ఇదంతా చేస్తున్నాం.
సో వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ లైక్ ఎనీ క్లాసెస్ తీసుకుని వాళ్ళకి చైల్డ్ బర్త్ గురించి చెప్పి ఎక్సర్సైజెస్ యోగా ఇవన్నీ కూడా క్లాసెస్ ఇక్కడ మేమే ప్రొవైడ్ చేసి వాళ్ళందరూ చేసి వాళ్ళకి డెలివరీ టైంకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఈజీగా ఉండేటట్టు చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు హాస్పిటల్కి వచ్చిన ఫీలింగ్ అయితే లేదు. ఈ అట్మాస్ఫియర్ అంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంది. దీని గురించి ఏం చెప్తారు? 9M హాస్పిటల్స్ వాళ్ళు పెట్టిన ఐడియానే అది. ఇదంతా ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇవ్వాలి. ఇక్కడ హాస్పిటల్కి వచ్చినప్పుడు హాస్పిటల్ లాగా ఉండకూడదు. వాళ్ళకి వచ్చినప్పటి నుంచి ఒక ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ప్యాంపర్డ్, అంటే వాళ్ళని చక్కగా చూసుకుంటున్నాము అనే ఫీలింగ్ రావాలని వీళ్ళు ఈ హాస్పిటల్లా కట్టారు. సో ఐఎమ్ షూర్ ఇప్పుడు వచ్చిన పేషెంట్లు, ఇప్పుడు దాకా ట్రీట్మెంట్ అయిన పేషెంట్లు కూడా అదే చెప్తారు వాళ్ళ ఫీడ్బ్యాక్లో మాకు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక దే హ్యావ్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్ వెల్. ఎంతైనా ఏ హాస్పిటల్లో అయినా గోడలు, కలర్లు, తలుపులు, ఫర్నిచర్ కాదండి, కేర్ చాలా ఇంపార్టెంట్. నర్సెస్ ఎంత బాగా పనిచేస్తారు, డాక్టర్స్ ఎంత చక్కగా రెస్పాన్స్ ఇస్తారు, వేరే స్టాఫ్ ఎంత బాగా చూసుకుంటారు అనేది ఇంపార్టెంట్. అది వీళ్ళు చాలా ఫోకస్ చేసి మంచి స్టాఫ్ని తీసుకున్నారు, మంచి టీమ్ని ఏర్పరిచారు. సో ఈ టీమ్ వర్క్ అనే దాంట్లో నేను చాలా నమ్ముతాను. మేము యాజ్ అ డాక్టర్స్ టీమ్, నర్సెస్ అండ్ ద స్టాఫ్ అందరూ కూడా చక్కగా కలిసిమెలిసి పనిచేసి పేషెంట్ని ఫోకస్గా పెట్టుకొని కేర్ తీసుకుంటారు. అంటే నేను విన్నాను, అంటే నార్మల్ డెలివరీ ఒక విమెన్ వచ్చినప్పుడు డెలివరీ ప్లానింగ్ చేసుకుంటున్నప్పుడు కూడా నార్మల్గా మేల్స్ ఇన్వాల్వ్మెంట్ అంత తక్కువ ఉంటుంది. సో మీరు మేల్స్ని, అంటే వాళ్ళ హస్బెండ్ని, పార్ట్నర్ని కూడా ఇన్వాల్వ్ చేసి త్రూ అవుట్ తను ఏ విధంగా అయితే ఎంత కేర్గా ఉంటుందో తనని కూడా అంత కేర్గా ఉండేలా ట్రీట్ చేస్తారు అని విన్నాను. దాని గురించి ఒకసారి. హస్బెండ్ రోల్ ఎంతైనా ఉంటుంది. డెలివరీ అప్పుడు ఒకానొక కాలంలో ఎంతసేపు తల్లి లేకపోతే అత్తగారు ఎవరైనా సిస్టర్స్ ఉండేవాళ్ళ దగ్గర, ఇప్పుడు మేము కపుల్ దగ్గరికి ఒక వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అనే దీంతో ఈవెన్ విజిట్స్కి వచ్చినప్పుడు కూడా, అంటే చెకప్స్కి వచ్చినప్పుడు కూడా హస్బెండ్ తోడు రావాలి. హస్బెండ్ చక్కగా అన్ని ప్రెగ్నెన్సీలో జరిగే అన్ని ఈవెంట్స్ అర్థం చేసుకోవాలి. టెస్ట్లు ఎందుకు జరుగుతున్నాయి, తన వైఫ్కి ఏమేం కేర్ ఇవ్వబడుతోంది. కొన్నిసార్లు మీరు నమ్మరు, హస్బెండ్స్కి ఎక్కువ తెలుస్తుంది ఏం జరుగుతుందని వైఫ్ కంటే కూడా. కానీ అదంతా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఓకే, వాళ్ళు వాళ్ళ ప్రెగ్నెన్సీలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వీళ్ళకి మంచి అవుట్కమ్ ఇవ్వాలి అని మాకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో ఐ ఫీల్ దట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హస్బెండ్స్ ఇస్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. డెలివరీ టైంలో కూడా మేము హస్బెండ్ని వైఫ్ దగ్గర ఉండమని చెప్తాం. వాళ్ళ మొత్తం డెలివరీ ప్రాసెస్లో హస్బెండ్ ఎంకరేజ్మెంట్తో, అతని గైడెన్స్తో వాళ్ళు డెలివరీ ప్రాసెస్లో సపోర్ట్ ఫీల్ అవుతారు. మారల్ సపోర్ట్ కానీ ఎమోషనల్ సపోర్ట్ కానీ చాలా ఇంపార్టెంట్. సో డెలివరీ ముందు కానీ డెలివరీ తర్వాత కానీ పేషెంట్స్తో మీరు ఏ విధంగా బాండింగ్ ఉంటుందంటారు? 9 నెలలు ప్రతి నెల కలుస్తూ ఉంటాము. కొన్నిసార్లు నెలకి 2 సార్లు కూడా కలుస్తుంటాం. ఒకలాంటి బాండ్ డెవలప్ అయిపోతుందండి, మనం వద్దనుకున్నా వస్తుంది. అండ్ చాలామంది ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, అంటే గైనకాలజీకి సంబంధించే కాదు, ప్రెగ్నెన్సీకి సంబంధించే కాదు, వేరే ఎటువంటి ఇష్యూ వచ్చినా ముందు మమ్మల్ని అడుగుతారు, మేడం ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చా, ఇది ఎవరికి చూపించాలి అని. సో ఒక ఫ్రెండ్ లాగా అయిపోతాం అనమాట. సో వాళ్ళకి ఒక గైడ్, ఒక హెల్త్ ఇష్యూస్కి వచ్చేటప్పటికి ఒక దారి చూపెట్టే వాళ్ళలాగా మేము అయిపోతాం. సో అది మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, కేర్ తీసుకున్నాము అనే. సో వన్స్ మంది డెలివరీ అయిపోయిన తర్వాత పేషెంట్కి హాస్పిటల్కి సంబంధం ఉండదు అన్నట్టుగానే కొన్ని హాస్పిటల్స్ వ్యవహరిస్తూ ఉంటాయి. సో ఆఫ్టర్ దట్, అంటే డెలివరీ అయిపోయిన తర్వాత పేషెంట్ ఏ విధంగా టేక్ కేర్ చేస్తారు? డెలివరీ అయిపోయాక మ్యాండేటరీగా కొన్ని విజిట్స్ ఉంటాయి. వాళ్ళు వచ్చి చెకప్ చేసుకొని ముందు అసలు హెల్త్ ఇష్యూ వైజ్ రికవరీ కరెక్ట్ ప్యాటర్న్లో వెళ్తోందా లేదా, వాళ్ళకి ప్రెగ్నెన్సీ చేంజెస్ అన్ని రివర్స్ అవుతున్నది కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా, బేబీ పరంగా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, ఫీడింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా, ఇవన్నీ మేము మానిటర్ చేయాలంటే వాళ్ళు 1-2 సార్లు మళ్ళీ రావాలి. అండ్ వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఫ్యూచర్ ప్లానింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఫ్యూచర్ హెల్త్ ఇష్యూస్ అన్నిటి కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. సో అవన్నీ డిస్కషన్ అందరితోనే జరుగుతుంది. ప్రతి పేషెంట్కి కేర్ ఇవ్వడం జరుగుతుంది, ఈ అడ్వైస్ అంతా ఇస్తాం. అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ అడ్వైస్ అండ్ హౌ టు గో అబౌట్
ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ ఇందులో ప్రెగ్నెన్సీలో వచ్చిన వేరే హెల్త్ ఇష్యూస్ ఎలా డీల్ చేయాలి అవన్నీ కూడా అప్పుడు వాళ్ళకి తర్వాత వచ్చిన 2 విజిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎవరైనా 9Mకి ఎందుకు రావాలని క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు ఫైనల్లీ? మీకు ఒక డెలివరీకి లేకపోతే గైనకాలజీకి సంబంధించి ఏదన్నా ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ ప్రాబ్లం ఉన్నది పూర్తిగా విని మీకు నచ్చినట్టు ట్రీట్మెంట్ ఒక గైడ్ లైన్ ప్రకారం జరగాలి అనుకుంటే మాత్రం 9Mకి రావాల్సింది. సో 9Mలో మరొక ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రియంవద గారు ఉన్నారు. సో ఆవిడ 35 years ప్లస్ ఎక్స్పీరియన్స్. 35+ ఎక్స్పీరియన్స్ అంటే నార్మల్ విషయం కాదు. సో మ్యామ్తో మాట్లాడి గైనకాలజీలో కానీ డెలివరీస్లో కానీ అప్పటికిప్పటికి ఎటువంటి తేడాలు ఉన్నాయో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. హౌ ఆర్ యూ అండి? గుడ్. సో కంగ్రాచులేషన్స్. Almost 37 years experience in gynecology department. Yeah. Normal Right vision after I finished my MBBS, I've stepped into the gynec department, and ever since I've been always in the gynec department. I started my career in Chennai. Okay. I did my MBBS from Madras Medical College and did my post-graduation, and then I've ever since been with Hyderabad, serving the Hyderabad. Today I'm at 9M Ankura in Gachipoli. We have seen a lot of changes in these many years that have passed. Right from, I still remember the labor wards used to have a lot of ladies screaming their heads off. Now we have the painless deliveries available, which is a real boon to womanhood. And of course, pregnancies have become very precious. We have more gadgets to recognize fetal distress, with which the rate of cesarean section has increased. In the good old days, the number of cesareans used to be less than the number of normal deliveries, but then today it has increased for whatever the reason. Mainly it is because of the wonderful gadgets like the cardiotocogram and the ultrasound machines that we have, which are able to pick up the smallest problem in the babies, and we are able to give a good outcome to the mothers. సో 9Mలో ఇప్పుడంటే చాలా టెక్నాలజీ మారింది. Yes. చాలా రకాల టూల్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. 9Mలో ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు? 9Mలో we are giving them painless delivery. Okay. The consultants come for the delivery. We have our junior doctors who are capable of doing a cesarean section also in an emergency if we cannot reach the place immediately. Sometimes the baby has to come out within 5 minutes. The consultant cannot be expected to reach in 5 minutes. Then what happens? Your duty doctor should be capable enough to conduct the delivery. We have this facility. Painless, we have anesthetists round the clock. They are in the campus 24/7. Our nursing staff, our housekeeping, you name it, everybody is around, and we can save our babies and mothers. That's what we are here for, and that's why 9M has been created by our Ankura management. We pledge, all of us, 4 of us senior consultants who are here, that we will give the best to the ladies who come to us.
ఎవరికి సాధ్యం కాదనే చెప్పుకోవచ్చు. 99% సక్సెస్ రేట్ అనేది. సో ఎలా చేయగలుగుతున్నారు? Yeah, we are always with the patient. We give them the tender, loving care that they require. We do explain everything that is happening to them, to the baby, and we have 24-hour facility. So we will give them a good result, mother and baby smiling and going back. సో ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్‌లో ఎటువంటి చేంజెస్ ఉన్నాయంటారు? లేబర్ వార్డ్ దగ్గర నుంచి నార్మల్ డెలివరీ చూసుంటారు, సిజేరియన్స్ చూసుంటారు. టెక్నాలజీ పరంగా ఏ విధంగా అప్డేట్ అయ్యామంటారు? Technology paranga in obstetrics, I told you ma, because of the good ultrasound machines and the cardiotocogram, we are able to give better results. Our babies today have a better IQ. The outcome is better. In fact, I tell my patients that today's babies are all IT babies. Their milestones are so fast. They don't stick to the after 2 months they have the head holding. In a month's time itself the babies are head holding. They crawl so fast, they turn over so fast. I think the world is progressing pretty fast. ఓకే. Yeah. We have a lot of change in the gynecology aspect. Now, in gynecology, olden days we used to do the open hysterectomies or the vaginal hysterectomies. Now, most of the surgery is either laparoscopic, which is the keyhole surgery, or it is the robotic surgery. Most of the places we are with laparoscopic surgery. We also have a scarless surgery that we have started here in our unit, which is called the V-notes, which is hysterectomy or any adnexal surgery through the natural orifice, that is the vagina. So in gynecology the progress is more. In the obstetric part, it's either a vaginal delivery or it is a cesarean. There are only 2 routes of delivery, whereas in gynecology we have changed into a vast area of surgery. The progress has been pretty fast, right? When we shifted from open to laparoscopic, everybody raised their eyebrows. Now from lap to robo, again things are taking a little time, but definitely I think the robotic surgery also will take its thing. ఇన్ ఫ్యూచర్. Yeah, we do give all kinds of laparoscopic surgery is available at 9M Ankura. యాక్చువల్లీ డెలివరీకి ముందు ఒకలా ఉంటుంది, డెలివరీ అయిన తర్వాత ఒకలా ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత ఒక విమెన్ని చాలా రకాలుగా సఫర్ అవుతూ ఉంటారు. ఈవెన్ స్ట్రెచ్ మార్క్స్ అని లైక్ సమ్ అదర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఎలా ట్రీట్ చేస్తారు? We do, as gynecologists, we do give them a lot of counseling. They require that tender, loving care, as I told you. And with our counseling of 1 or 2 sessions, some girls definitely with the sudden stoppage of hormones, they do get into postpartum depression, which is a very difficult situation for them. They are for the first time, especially for the first mothers, they are just released into no sleep. Whole time you are with your baby feeding, and there's absolutely no time to sleep, so they get very depressed. Now we also have postpartum counseling experts available at our 9M center. So, and we have the lactation experts, the person, the good physiotherapists to give us, to get our girls back to the normal shape. Yeah, which all girls today would love to have their 0 figures. So they do if they follow the physiotherapist's advice. సో ఏదైనా డెలివరీ తర్వాత బేబీకి ఏదైనా
ప్రాబ్లం అయినా కూడా మీరు ఎక్కడో బేబీని తల్లిని వేరు చేయకుండా ఒకే దగ్గర పెట్టి ట్రీట్ చేస్తారంటే కదా? Oh, definitely. We have a very good neonatology team. Our NICU is excellent. We have a tertiary care NICU, and we have the neonatologists available round the clock. So that's why I said we try our level best to send the mother and baby smiling home. Our neonatologists are excellent. We are at present treating a 26-weeker who is coming out well. ఓకే. Yeah. సో 9Mకి రావాలి అంటే ఎందుకు రావాలి అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు? We are all here to help you, sending you back with a smiling face. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పీరియన్స్లానే మీరు చెప్పే మాటలు కూడా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతాయి. చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్ నౌ మనం అంకురాస్ 9M హాస్పిటల్లో ఉన్నాం అట్ 5th ఫ్లోర్. ఇక్కడ మనకి లేబర్ రూమ్ ఉంది. ఇక్కడ మనకి అంటే మహిళల్లో వచ్చే ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా వన్ స్టాప్ సొల్యూషన్ 9M అని చెప్పుకోవచ్చు. డెలివరీతో పాటు అదర్ ఏవైనా ఆపరేషన్స్ కానీ ఏవైనా కాంప్లికేషన్స్ ఉన్నా కూడా ఇక్కడ ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ అందరూ 24/7 అందుబాటులో ఉన్నారు. ముఖ్యంగా మనకి డెలివరీ విషయానికి వచ్చేసరికి లేబర్ రూమ్ అందుబాటులో ఉంది. ఇందులో వాటర్ టబ్ బర్తింగ్ అనేది ఒక ప్రొసీజర్ ఉంది. ఇంకా మనకి నార్మల్ డెలివరీ చేస్తారు, సి సెక్షన్ చేస్తారు. వాటన్నింటి కూడా చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. మీరు ఒక జాయ్ఫుల్ బర్త్ని ఒక బేబీకి ఇవ్వడానికి ఇక్కడ ఫెసిలిటీస్ అని చూడొచ్చు. హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే లాప్రోస్కోపీ చేయడానికి ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో అవన్నీ చేయడానికి ఆపరేషన్ థియేటర్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. సో లోపల ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనతో పాటు 9M తరపున మరొక ప్రముఖ గైనకాలజిస్ట్ వింధ్యా గెమరాజ్ గారు ఉన్నారు. మరి ఆవిడ వీ నోట్స్ అని ఒక కొత్త టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఆవిడ వన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియాలోనే సర్జరీ చేసే వ్యక్తి అని చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్లోనే ఆమె ఒక్కరే చేస్తారు. సో వింధ్యా గారు ఉన్నారు, వింధ్యా గారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. రైట్, 9Mలో ఆ వీ నోట్స్ అనే ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. నార్మల్గా మనం ప్రెగ్నెన్సీ అయిన తర్వాత చాలా బాడీ షేమింగ్ ఫీల్ అవుతూ ఉంటాం. స్కార్స్ ఉండడం కానీ, స్టిచ్ మార్క్స్ ఉండడం కానీ, ఇవన్నీ ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. సో వీ నోట్స్ అనేది అంటే ఏంటి, అది ఎందుకు చేస్తారు? వీ నోట్స్ అనేది వెజైనా త్రూ చేసే లాప్రోస్కోపీ అని చెప్తాము. మామూలుగా ఆడవాళ్ళకి సంబంధించి ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్ కానీ, ఓవరీలో సిస్ట్లలో ప్రాబ్లమ్స్ కానీ, యూట్రస్లో కానీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ కొన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, ఓవేరియన్ సిస్ట్ అవ్వచ్చు, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉండి ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఇది ప్రెగ్నెన్సీ కాకుండా గైనకాలజీ కిందకి చెప్తాము. గైనకాలజీ అంటే ఆడవాళ్ళకి యూట్రస్కి, ఓవరీస్కి, ట్యూబ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొన్నిటికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని మెడిసిన్స్తో ట్రీట్మెంట్ ఉంటాయి, కొన్ని సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆ సర్జరీ చేసే ట్రీట్మెంట్ మెథడే వీ నోట్స్ అని చెప్తాము. ఇప్పుడు వరకు మనము ఫస్ట్లో ఏదైనా సర్జరీ చేయాల్సి వచ్చిందంటే ఓపెన్ టెక్నిక్ చేసేవాళ్ళం.
చేసేవాళ్ళు. అంటే పొట్ట మీద కనీసం 10 సెంటీమీటర్లు కోసి యూట్రస్ని తీయటమో, ట్యూబ్స్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం, ట్యూబ్ తీయటమో, లేకపోతే ఓవేరియన్ సిస్ట్ వస్తే అలా తీయటమో చేసేవాళ్ళు. గడిచే కొన్ని సంవత్సరాలలో లాప్రోస్కోపీ అని వచ్చింది. లాప్రోస్కోపీ అంటే పొట్ట మీద ఒక 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ఇచ్చి ఆ చుట్టుపక్కల ఒక 0.5 సెంటీమీటర్స్ 3-4 ఇన్సిషన్లు ఇచ్చి చేసేవాళ్ళం. దానికి అడ్వాన్స్మెంట్ ఈ వీనోర్స్ అనేది ఉంటుంది. మామూలుగా ఆడవాళ్ళకి వెజైనా అనేది ఉంటుంది. ఆ వెజైనా త్రూ మన కడుపులోకి వెళ్ళి దానికి కావాల్సిన సర్జరీ అన్ని చేసేయచ్చు. కాబట్టి మేము వెజైనా నుంచి వెళ్తాం కాబట్టి మీకు పొట్ట మీద ఎలాంటి స్కార్స్ కానీ ఎలాంటి పెయిన్ కానీ సర్జరీ అయ్యాక రికవరీ పాయింట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే వెజైనా త్రూ మనం లోపలికి వెళ్తాం కాబట్టి ఆ వెజైనాలో చిన్న ఇన్సిషన్ ఇస్తాం, అది బయటకు ఎక్కడా కనిపించదు. ఆ వెజైనా అనేది పెయిన్కి సెన్సిటివ్ కాదు కాబట్టి చాలా ఫాస్ట్గా మీకు క్యూరింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఆడవాళ్ళకి సంబంధించిన ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేయాలన్నా ఈ వీనోర్స్ ద్వారా ట్రై చేయొచ్చు. సో ఆపరేషన్ అంటే భయపడాల్సిన పని లేదు అంటారు. ఆపరేషన్ అంటే భయపడాల్సిన పని లేదు. మనం దాన్ని చేయించుకోవడం వల్ల మనకు పొట్ట మీద ఏమైనా స్కార్స్ వచ్చేస్తాయా, లేకపోతే మనం వెంటనే రీకవర్ అవ్వలేమా, అయ్యో ఎన్ని రోజులు లీవ్ తీసుకోవాలి, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అనే పాయింట్ అనేది లేదు. ఇప్పుడు వెంటనే సర్జరీ చేసేసుకొని వితిన్ 6 అవర్స్లో డిశ్చార్జ్ చేసేస్తాము. వితిన్ 1-2 డేస్లో విల్ బి మోర్ యాక్టివ్. మీరు వర్క్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరూ వర్కింగ్ ఉమెన్సే కదా. వర్కింగ్ ఉమెన్స్కి మళ్ళీ నాకు వర్క్ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది లేకుండా చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. సో రికవరీ ఎన్ని రోజుల్లో అయిపోవచ్చు అంటారు? జనరల్గా పేషెంట్ని వితిన్ 24 అవర్స్లో డిశ్చార్జ్ చేసేస్తాము. పేషెంట్ పెయిన్ అనేది ఫీల్ అవ్వరు కాబట్టి వాళ్ళు మాకు సర్జరీ జరిగిందనే పాయింటే మర్చిపోతారు కాబట్టి ఫాస్ట్గా తినటము, వాకింగ్ చేయటము, ఎక్సర్సైజ్ చేయటం ఇలాంటివి చేస్తారు. దానివల్ల వాళ్ళ రికవరీ వితిన్ 2-3 డేస్లో దే విల్ బి గోయింగ్ బ్యాక్ టు వర్క్. సో వీనోర్స్ మీరు ఇంట్రడ్యూస్ చేశారు. సో మీకు ఎందుకు దాని మీద అంత ఇంట్రెస్ట్ కలిగింది? అంటే ఆడవాళ్ళల్లో చాలా మందికి ఈ స్కార్స్ ఫార్మేషన్ ఒకటి ఉంటుంది. కీలాయిడ్స్ అని వస్తాయి. అంటే స్కార్ సరిగ్గా హీల్ అవ్వకపోయినా ఎక్కువగా హీల్ అయ్యి అదొక పెద్ద మందంగా తయారవుతుంది. వాటిని కీలాయిడ్స్ అంటాము. ఇవే కాకుండా స్కార్స్ పెట్టి పొట్ట మీద కోసి చేసినప్పుడు హెర్నియాస్ అనేవి వస్తాయి. ఎస్పెషల్లీ కొద్దిగా బల్జింగ్ లాగా. ఈవెన్ లాప్రోస్కోపీ చేయడం వల్ల పెట్టాక కూడా కొంతమందికి లావు ఉండటం వల్ల వాళ్ళకి హెర్నియాస్ చూసాము. పెద్ద కోసి చేసే సర్జరీస్లో అయితే హెర్నియాస్ బాగా వచ్చేవి. లాప్రోస్కోపీకి వచ్చాక కొద్దిగా తగ్గాయి. ఇదే కాకుండా లాప్రోస్కోపీ చేసినప్పుడు పేషెంట్కి పెయిన్ అనేది కంప్లైంట్ చేసేవాళ్ళు అనమాట. పొట్ట మీద మనం 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ఇచ్చిన ఆ మూమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ చేయటం వల్ల వాళ్ళు పెయిన్ ఎక్కువ కంప్లైంట్ చేసేవాళ్ళు. ఒక వారం రోజుల తర్వాత కూడా ఇక్కడ ఏదో చిన్నగా గుచ్చుకుంటున్నట్టుంది మేడం ఇట్లా అని చెప్పేవాళ్ళు. అది చూసినప్పుడు చైనా వీళ్ళందరికీ కూడా, తైవాన్ వీళ్ళందరికీ ఇట్లా కాస్మెటిక్ సర్జరీస్ అనేవి చాలా ఇష్టం. సో కాస్మెటిక్ ఫ్రీ అనేది వాళ్ళకి చాలా ఇది. అందుకని దే స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఈ వీనోర్స్ అనేది త్రూ వెజైనా త్రూ చేయడం వాళ్ళు చేశారు. దాని నుంచి సో అవి మాకు రిపోర్ట్స్ అవన్నీ చూసి పేషెంట్కి రియల్గా ఇది ఒక బెనిఫిట్, ఉమెన్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. అందుకని వీ స్టార్టెడ్ ఇంట్రడ్యూస్. సో ఒబేసిటీ ఉన్న పేషెంట్స్ కూడా చేయించుకోవచ్చు. ఒబేసిటీ ఉన్న పేషెంట్స్ చేయించుకోవచ్చు. ముందు ఆపరేషన్ అయ్యి చాలా స్కార్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఎంత ట్రై చేసినా ఒకసారి ఓపెన్ చేసేస్తారు. అట్లాంటి స్కార్స్ ఉన్న వాళ్ళకి హెర్నియా చేసి మెష్ చేసి ఉంటారు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ ఆ మెషిన్లో నుంచి వెళ్ళామనుకోండి మళ్ళీ మెష్ కట్ అయిపోతుంది, మళ్ళీ హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ హెర్నియా వాళ్ళకి, స్కార్స్ కీలాయిడ్ ఫార్మేషన్ వాళ్ళకి, మల్టిపుల్ స్కార్స్ ఉన్న వాళ్ళకి, కొంతమంది కార్డియాక్ ప్రాబ్లం ఉంటుంది. ఎక్కడైతే మనం అనస్థీషియా జనరల్ ఇవ్వలేమో అట్లాంటి వాళ్ళల్లో పోస్ట్ చేయాల్సి వస్తుంది, లాప్రోస్కోపీ చేయలేం. కానీ ఈ వీనోర్స్ అనేది స్పైనల్ అనస్థీషియాలో కూడా చేయొచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా బెనిఫిట్ అనేది ఉంది. సో లాప్రోస్కోపీకి వీనోర్స్కి ఉన్న డిఫరెన్స్? లాప్రోస్కోపీ ఇందాక నేను చెప్పినట్టు పైన పొట్ట మీద ఘాట్లు పెడతాము. కనీసం ఒక 4 ఘాట్లు ఉంటాయి. ఒకటి పెద్దది ఉంటుంది 1 సెంటీమీటర్, ఇంకో కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట. ఈ లాప్రోస్కోపీ చేసేటప్పుడు రికవరీ పాయింట్ బాగానే ఉంటుంది, వితిన్ 1 వీక్లో వస్తారు. కానీ వీనోర్స్ చేస్తే పెయిన్ అనేది ఉండకపోవడం వల్ల వాళ్ళు తొందరగా రికవరీ అవుతారు. ప్లస్ స్కార్ లేకపోవడం అనేది రియల్గా బెనిఫిట్ కదా మనకి. ఈ లాప్రోస్కోపీకి వీనోర్స్కి ఉన్న డిఫరెన్స్ అదే, స్కార్ ఒకటి ఉండదు, పెయిన్ తక్కువ ఉంటుంది, ఫాస్ట్గా రికవరీ అయిపోతారు. రెస్పాన్స్ ఎలా ఉంది స్కార్ లేని సర్జరీ అనగానే? ఇంతవరకు పేషెంట్స్ అందరూ తీసుకుంటున్నారు బాగానే. ఇనిషియల్గా సెక్షువల్ లైఫ్కి ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమని భయపడ్డారు. బట్ వీ కౌన్సిల్ దెమ్ దెర్ ఇస్ నో సెక్షువల్ డిఫరెన్స్ ఏమి ఉండదు. సెక్షువల్ యాక్టివిటీలో కానీ మీకు పెయిన్ రావటం కానీ అట్లాంటివి ఏమి ఉండవు. సో అంటిల్ నౌ నేను 100 కేసెస్ చేసేసాను. సో ఏ పేషెంట్కి కూడా ఇంతవరకు కాంప్లికేషన్స్ రాలేదు. ప్లస్ పోస్ట్ ఆపరేషన్ తర్వాత కన్సీవ్ అయ్యి డెలివరీ
అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో వీ నోట్స్ అది చేయించుకోవాలంటే మీ దగ్గర తప్పితే ఇంకో దగ్గర ఆప్షన్ లేదు అనుకోవచ్చా? ప్రస్తుతానికి ఆప్షన్ లేదు. 9Mలో వీఆర్ ప్రొవైడింగ్ హై అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కదా, సో హైదరాబాద్లో నేనే చేస్తున్నాను. ఓకే, సో ఇది ప్రెగ్నెన్సీకి సంబంధం లేదు, ఓన్లీ విమెన్స్లో వచ్చిన ఆపరేషన్స్కి సంబంధించి అంటే కొత్త చాలా టెక్నాలజీ. వెరైటీస్ వస్తాయి కదా, కొంతమందికి సిస్ట్లు వస్తాయి, కొంతమందికి పీసీఓడి అంటారు, పెద్దగా ఓవరీస్ అయిపోతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అంటారు, అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది బెనిఫిట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీ నోట్స్ అనే ఒక కొత్త టెక్నాలజీ గురించి, స్కార్లెస్, ఇది వినడానికి చాలా ఫ్రీ స్కార్ ఫ్రీ సో ఒక కొత్త టెక్నాలజీ అయితే నాయనంలో ఉంది, సో దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎనివేస్ థ్యాంక్ యూ సో మచ్ వింధ్య గారు, చాలా విషయాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ అండి. రైట్. ఎస్9Mలో మరొక సీనియర్ కన్సల్టెంట్ ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రతిభా నారాయణ గారు ఉన్నారు, మరి ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? Hi, good evening. I'm doing good. How are you? I'm very good. Nice to meet you. Thank you for having me here. Yeah. So, you have 20 years experience. So, say something about your experience. Well, I have over 2.5 decades of working with pregnant ladies. Yes. And giving them their bundles of joy is the most happy moment for me. For every patient that I've delivered, it gives a new experience. And it is so much beautiful to share this joy with the family that there can be nothing that could be compared with that. I don't deal with just low risk pregnancies. My expertise lies in managing high risk pregnancy and recurrent abortions. And I have been able to get my patients to confide in me, and I have proudly been a trustworthy physician for them. So I deal with high risk pregnancy and recurrent miscarriages. Also, it is good to be a trustworthy physician for someone who is confiding in you, and I try to be a mentor, guide and a friend to my patients. So, what is the high risk pregnancy? So, when there is no medical risk factor or obstetric risk factor, we deal with pregnancy as a low risk. We try to give them the most natural kind of birthing. But unfortunately, sometimes pregnant ladies end up with medical complications like high blood pressure, which is called pregnancy-induced hypertension, or gestational diabetes, or some heart disease, or any other risk factors. We need to give them that special care, for which you need a good team of doctors. We need to understand that there is a need for multidisciplinary care for these patients. Okay. Not just when the lady is pregnant, but also when we are delivering them. The neonate needs extra care, maybe a level 4 NICU with an experienced neonatologist, and that's what contributes as a teamwork for a good obstetrician. Okay, ma'am, say something about 9M Hospital. Well, 9M is a premium birthing center, and it specializes in giving a beautiful patient experience. We have a state-of-the-art operation theater. The labor delivery room suites are beautiful, and we have got a beautiful ambience. We deal with some of the most complicated minimum invasive surgeries, and we also have aesthetic, surgical and non-surgical procedures in this hospital, so that all the women-related concerns are taken care of under the same roof, and they do not have to struggle to go to various doctors at all the places around the city. Okay. What services are you providing? Well, we have a very good team of doctors who deal with pregnancy care, and a good neonatologist team. We specialize in gynec procedures.
We do laparoscopic surgeries and we note surgeries. And the highlight would be our aesthetic and cosmetic gynecology. Okay. Now, this aesthetic and cosmetic gynecology deals with all the intimate area concerns for women, and we encourage them to come and talk to us about these concerns because this is a new specialty, and women, as per our culture, rarely talk about these concerns. Okay. And so they tend to suffer. And when we provide them solutions, they are more open to come and discuss it with us. This is a new one, I hear it. Cosmetic gynecology. Cosmetic gynecology is all about women having to bring up the most intimate area concerns. For example, concerns about the appearance of their private parts because of childbirth, because of menopause, because of aging and sexual intercourse. The organs become lax. There is problems of lubrication. There is problems of sensitivity, pelvic organ prolapse, also stress urinary incontinence. Women silently suffer from these problems and they rarely talk about it because when they want to talk about their concerns, they have to fight with a taboo. And this taboo is what prevents them from opening up in society. Okay. And because of which they quietly tolerate the symptoms and make their life miserable. And to an extent, their partner's life and the family also suffers. 9M Hospital stands for what? Well, I am because we are. That's a very known African proverb. Nice. And basically, we have a common vision at 9M where women's health takes the top priority. And we want them to get the entire health concerns be sorted and addressed under one roof. So 9M could be the single spot center where women can walk in and get all their health concerns solved. వాళ్ళు చూసారు కదా 9M హాస్పిటల్స్ ఎటువంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందో అనేది. అంటే ఒక కపుల్ కన్సీవ్ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఒక 12 బిడ్డతో చాలా హ్యాపీగా బయటికి వెళ్ళొచ్చు అనమాట. అండ్ డెలివరీ ముందు, డెలివరీకి తర్వాత కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మహిళలందరికీ వన్ అండ్ ఓన్లీ స్టాప్ 9M హాస్పిటల్, బర్త్ అండ్ బియాండ్ అని పక్కాగా చెప్పొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఎటువంటి భయం లేకుండా ఒక ఫియర్లెస్ డెలివరీ కావాలి అంటే ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే ఈ వాతావరణం అంతా కూడా చాలా హోమ్లీ వాతావరణాలు ఉంది. హాస్పిటల్లో ఉన్న ఫీలింగ్ అయితే లేదు.